హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ కాన్సెప్ట్తో మరి వచ్చేయడంలో మాత్రం నేను ముందుంటా అనే మన రాజ్ తరుణ్ బ్రో కొత్త మూవీతో కూడా వచ్చేసాడు. అదేంటో కదా, భలే ఉన్నాడే. మరి ఆ మూవీ సెప్టెంబర్ 13న కూడా రిలీజ్ అయిపోతుంది. మరి ఆ మూవీ టీం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి భలే ఉన్నాడే విశేషాలు ఏంటో తెలుసుకుందామా? మరి లేట్ ఎందుకు. హలో రాజ్ తరుణ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. యా, మనీషా గారు థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు శివ సాయి గారు. సో ఫుల్ హ్యాపీ ఫేసెస్ అయితే కనిపిస్తుంది, ఒక పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ గ్రేట్. సో మన మూవీ గురించి భలే ఉన్నాడే, ఇంతకు ఈ భలే ఉన్నాడే భలేగా ఉంటాడా? యాక్చువల్లీ చూసిన తర్వాత అంటే సినిమా అయిపోయేసరికి నిజంగా అనిపిస్తుంది, అరే భలే ఉన్నాడు ఈడు అని చెప్పి. ఓకే, ఆ క్యారెక్టరేషన్ అలాంటిది. మీకు ట్రైలర్ టీజర్తోనే అనిపించాలి. అనిపించేసింది సార్. డన్. ఆ మూవీలో ఆటోమేటిక్గా ఉంటాడు. ట్రైలర్ టీజర్తోనే మేము బేసికల్లీ మాకు ఎక్కువ ఏ టైటిల్ పెట్టాలి అని ఎక్కువ ఈ ఫుటేజ్ తీసిన స్టిల్స్ అన్నీ తీస్తుంటే సడన్గా వచ్చిన ఐడియా అది, అరే భలే ఉన్నాడే అన్నప్పుడు మాది అదే పెట్టుకోవచ్చు కదా టైటిల్. అలాగే వచ్చింది అది టైటిల్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు కంప్లీట్ కాన్సెప్ట్ వైజ్ పెట్టింది కాదు. బాగున్నాడు కదా అలా అన్నప్పుడు మనకు నార్మల్గా వచ్చేస్తుంది కదా, లైక్ మహేష్ బాబు గారిని ఒకసారి అరే భలే ఉన్నాడు అంటారు. అలాగే చూస్తున్నప్పుడు లేదు కంపేర్ చేయట్లేదు. కంపారిజన్ కాదు, మా ఫీలింగ్ చెప్తున్నాను, కంపారిజన్ చేయట్లేదు. సో అలా వచ్చిన టైటిల్ అది, భలే ఉన్నాడు, ఖచ్చితంగా భలే ఉంటాడు. నేను సినిమా చూసిన తర్వాత ఈ రాధా అనే క్యారెక్టర్ నిజంగా అనిపిస్తుంది, అరే భలే ఉన్నాడే. భలే ఉన్నాడే అది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మిమ్మల్ని అయితే ప్రేక్షకులు చూసేశారు. సో మీ ఎనర్జీ కానీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ మూవీలో అయితే ఈ సినిమాలో నా ఎనర్జీ గురించి మా డైరెక్టర్ గానే చెప్పాలి. సప్రెస్డ్ ఎనర్జీ. ఓకే, అంటే ఆ ఎనర్జీ మొత్తం మీలో ఉంటుంది అనమాట. ఫుల్ ఎనర్జీ నాలో ఉంది, నా క్యారెక్టర్లో ఉంది. తినేసింది, ఎవరిని తినేసింది మొత్తం. ఓకే, సో మనీషా, సో ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ. సో హౌ యూఆర్ ఫీలింగ్? అంటే మంచి క్యాస్ట్ కానీ, సో ఒక మంచి ఎంటర్టైనర్తో టాలీవుడ్లోకి మీరు పరిచయం అవుతున్నారు. హౌ యూఆర్ ఫీలింగ్? గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ లైక్ డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. అండ్ టీమ్ చాలా మంచి టీం ఉంది. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు అందరూ, ఎస్పెషలీ సాయి సార్ చాలా గైడెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్ వుడెంట్ హ్యావ్ కమ్ అవుట్ లైక్ దిస్ విదౌట్ హిమ్, ఫర్ షూర్. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. ఓకే, అండ్ సాయి గారు, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ. కాకపోతే దీనికంటే ముందు మీ రికార్డు కానీ చూసుకుంటే చాలా సిరీసెస్ అనేది చేశారు. గీతా సుబ్రహ్మణ్యం అని, హలో వరల్డ్ అని, ఇలాంటివన్నీ చేశారు. సో సిరీస్ వైజ్కి అండ్ మూవీకి ఆ డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రేక్షకుల మైండ్ సెట్లో కూడా ఉంటుంది. 100%. సో ఆ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏం చూపించారు? నాకు క్లియర్గా ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటీటీ, వాట్ విల్ వాచ్ ఇన్ ఓటీటీ, వాట్ విల్ వాచ్ ఇన్ థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఐ ప్లేడ్ ఇన్ దట్ వే. సి బేసికల్లీ ఓటీటీ ఏంటంటే అండి, ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ టేక్ మై ఫ్యామిలీ, ఐ విల్ అబ్జర్వ్ ద పీపుల్. మా మిస్సెస్ ఏం చేస్తారంటే పెట్టేసి ఇంకా పనులన్నీ చూసుకుంటుంటారు. ఫైనల్గా సిరీస్ అయిపోయింది, 8 ఎపిసోడ్ బింజ్ వాచ్ అంటారు. It is happen like that. Like when I watching a series, when she is watching a series, నేను అడుగుతా బాగుందా అని. ఓకే అని అంటే, మరి ఎందుకు చూస్తున్నావు అని అంటే ఏముంది అది పాస్ అయిపోతుంది. బట్ సినిమాకి కాదు. సినిమాకి రీసెంట్గా నాకు ప్రసాద్ గారు ఉంటారు కదా, నిమ్మకాయల ప్రసాద్, ఆయన ఒక మాట చెప్పారు. లైక్ ఒక 2 పాదాలు మనల్ని నమ్మి 250 రూపాయలు 500 రూపాయలు పెట్టి ఒక థియేటర్కి వచ్చి కూర్చొని 2.5 గంట మన కోసం వెచ్చిస్తున్నారు. సో హౌ వాల్యుబుల్ దిస్. సో యూ నీడ్ టు రెస్పెక్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది, యూ నీడ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సో అట్ ద సేమ్ టైం మనం ఏం చూపించాలనుకుంటున్నాము. సో అది సినిమా అండి. సినిమాకున్న ఎక్స్పీరియన్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఎన్ని ఓటీటీలు ఎన్ని వచ్చినా కానీ నాకు ఫర్ మీ ద బిగ్గెస్ట్ లెసన్ ఆఫ్ మై లైఫ్ వాస్, సో దిస్ వాజ్ డ్యూరింగ్ ద షూటింగ్ ఆఫ్ ఉయ్యాల జంపాల. ఆ రోజు అంటే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ అ వెరీ చాలా అండ్ ఐ వాజ్ వెరీ లో. రాజరా అన్నారు, వెళ్ళా. ఆయన కార్లో కూర్చున్నాం. కార్లో కూర్చుంటే ఇవాళ డేట్ ఎంత అన్నారు. ఐ డోంట్ నవంబర్ 13th ఎంత. దర్ ఆల్వేస్ ఎ 14th. ఓకే, అయిపోయింది అంతే. నెక్స్ట్ డే అది ఉంది, అలా అయిపోయింది. లెట్ ఇట్ గో అయిపోయిందని వదిలి గురించి 14th ఉంది కదా రేపు, ఇవాళ గురించి ఎందుకు ఆలోచిస్తాను. It was a revelation, and he says things like this that will stay with you forever. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని కూడా వదిలిపెట్టేసి నెక్స్ట్ ఉంది కదా చూసుకో అని చెప్పేసి ఆ రోజే మీకు ఆ పాఠం నేర్పించేశారు ప్రసాద్ గారు. ఆయన నిజంగా
సో మరి ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. శారీ డ్రేపింగ్ అనేటప్పటికీ యూజువల్గా అమ్మాయిల్ని చూసాం కానీ అబ్బాయిలు చాలా రేర్. వెరీ రేర్. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ కథ అంతా అనుకున్న తర్వాత అంటే ఈ క్యారెక్టరైజేషను అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి కానీ అమ్మాయిలకి దూరంగా ఉండాలి, అలాంటి ప్రొఫెషన్ ఏంటని చెప్పి అప్పుడు ఈ కేమ్ అప్ విత్ ఇట్. అండ్ చాలా కొత్తగా ఉంటుంది కదా. అతడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది సార్, కనిపించి కనిపించకుండా, చూపించకుండా, వినిపించకుండా అట్లా చెప్తున్నారు తెలుసా, అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి మరి దూరంగా వెళ్ళిపోవాలని. దూరంగా వెళ్ళిపోవాలని కాదు, అమ్మాయిలు దూరంగా ఉంటారు కానీ దగ్గరగా ఉంటే పని ఏదైనా ఉండాలి కదా. సో బికాస్ దట్స్ వై హీ ఓన్లీ కేమ్ అప్ విత్ ఇట్. ఈ శారీ డ్రైపింగ్ అనేది కొత్తగా ఉంటుంది అంటే చాలా కొత్తగా అనిపించింది. అండ్ దెన్ హీ మంచి మంచి సీన్స్ కానీ సినిమాస్ కానీ రాసుకుంటూ ఈ కేమ్ అప్ విత్ ఇట్. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఈ శారీ డ్రేపింగ్ అనేది అబ్బాయిలకు చాలా రేర్, అంటే రాదు కూడా మ్యాక్సిమం. సో అంటే దీనికి గురించి సపరేట్ ప్రాక్టీస్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? కొంతవరకు చేశానండి. కొంతేం కదా, బాగా చేశారు. సార్ చెప్పండి సార్, ఓపెన్ అయ్యి చెప్పాలి సార్. He has gone through lot of videos. Like there are some saree drapers అండి. మన ఆంధ్రప్రదేశ్ ఐడియాలు కానీ తమిళనాడు ఆ సైడ్ there are some saree drapers. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా శారీ కడుతున్నారు, ఆ వీడియోస్ అన్ని రెఫర్ చేసుకున్నాము. వీ హ్యావ్ నార్మల్గా మనకున్న శారీ డ్రేపర్ని పిలిపించి మాట్లాడుకున్నాము ఎలా చేయాలి, వాట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్ అని. హీ డిడ్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓకే, చేపించారు. అట్లా కూడా ఆల్వేస్ యూస్డ్ బై శారీ డ్రైపర్. ఒకవేళ చేసేటప్పుడు ఎక్కడైనా సరే చిన్నది ఉందని, లేదు అలా కాదు ఎక్కడ చిన్నది, ఓకే ఓకే డన్. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఎవరికైనా కానీ ఏ డైరెక్టర్కైనా ఏదైనా కానీ ఈ మనిషి మీద మనం ఇంపోజ్ చేయొచ్చు, హీ వోంట్ అబ్జెక్ట్ ఎనీథింగ్ అని ఆర్టిస్ట్ అండి. ఓకే లైక్ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఓకే అంటే ఎక్స్పెరిమెంట్ అని అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఇప్పుడు బియాండ్ సంథింగ్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే హీఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, బియాండ్ అంటే ఒక బార్డర్ పర్లేదు, నో ప్రాబ్లం. అది కానీ కరెక్ట్గా ఆడియన్స్కి నువ్వు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా, ఒక సెన్సిబుల్ మేనర్లో ఇవ్వగలుగుతున్నావా, అది ఒకరు చూసుకుంటారు, ఏ క్యారెక్టర్లోకైనా వెళ్ళిపోతుంది. సో మీ పాయింట్తో అయితే ఒక రాజ్ తరుణ్ గారిని మేము చూసే దృష్టి అనేది కూడా వేరే పాయింట్లో కూడా మేకర్స్ చూసే అవకాశం కూడా ఉంటుంది. 100%. యా, అది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే నాకు తెలిసి ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక 18 మూవీస్లో అలా అయితే ఎక్కడ లేదు నిజంగా ఇట్ వాస్ కరెక్ట్ అనమాట. ఎస్. అండ్ మనీషా, సో రాజ్ తరుణ్ గారితో వర్క్ చేసేటప్పుడు హౌ యూ ఫెల్ట్? Great. He's very funny and he's very nice also. So I think chala support చేశారు because like నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నర్వస్నెస్ ఉంటే like he would sit down and be like calm, like no problem, we'll do it. And ఒక్కొక్కసారి సాయి సార్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చేస్తారు అక్కడే సెట్లోనే. he'll come, he'll be like 5 minutes నేర్చుకో, you have to do it. And నేను క్యారవాన్కి వెళ్ళి కూర్చుని ఎలా చేయాలి సో he'll come, he'll sit with me, he'll help. ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, సారీ. సో ఇప్పుడే నేర్చుకుంటున్నారు. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అలా డిస్టర్బ్ చేయకూడదు సార్. ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నర్వస్గా ఉండడం వల్ల సరిగ్గా లేకపోతే ప్రాపర్గా మాట్లాడుతాను. ఓకే, సో నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ.